హాయ్ ఎవ్రీవన్. టుడే అయితే ఈ వ్లాగ్లో నాతో ఉన్న జ్యువెలరీ సెట్ అంటే గోల్డ్ కాదు, ఏ సెట్లు ఉన్నాయి, నేను ఎక్కడ తీసుకున్నాను, అవి ఎంత కాస్ట్ పడ్డాయి, నేను ఎలా తీసుకున్నాను అనేది చెప్తానమాట. అంటే చూపిస్తా కూడా. సో నేను తీసుకున్న ఈ జ్యువెలరీ సెట్ అయితే అరౌండ్ అన్నీ 700 బిలోనే ఉంటాయి. ఏవి 700 800 దాటి అయితే లేదు. నేను ఎక్కడ ఆర్డర్ చేసుకున్నాను, ఎలా తీసుకున్నాను, నాతో ఎంత జ్యువెలరీ ఉందో అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీ సెట్ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే నాకు అరౌండ్ 300లో వచ్చిందనమాట. సో ఇలా మంచిగా ప్యాక్ చేసి ఒక బాక్స్లో అయితే నాకు పెట్టి ఇచ్చారు. అయితే నేను పింక్ కలర్లో తీసుకున్నాను. ఈ మోడల్లో అయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ అవైలబుల్లో ఉంది. నాకైతే పింక్ నచ్చిందనమాట. నాతో పింక్ శారీ ఉందనేసి సో నేను పింక్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ నేను అరేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఈ సెట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. 680 అనుకుంటాను. ఇది మీషోలో అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్లో అవైలబుల్లో ఉంది. ఇదైతే ఫస్ట్ లాంగ్ చైను, తర్వాత ఇది షార్ట్ చైను, ఇవి కమ్మలు వచ్చాయి 2 జుమ్కాల్లాగా. ఇదైతే పాపిడి పిల్ల అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. నేను తీసుకోవాల్సి అనుకుంటే మీషోలో వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ సెట్ అయితే నేను బెంగళూరులోని సండే బజార్లో తీసుకున్నాను. ఇదైతే నాకు అరౌండ్ 800 అయ్యిందనమాట. అంటే దీనికి 2 చైన్స్ అండ్ జుమ్కాలు మాత్రమే వచ్చాయి. ఎందుకు ఇది ఇంత 800 కాస్ట్ అంటే ఇది చాలా వెయిట్, యాంటిక్ పీస్ అంటాం కదా, అలాగుందనమాట. సో ఇది గోల్డ్ కలర్ కూడా మన నార్మల్ గోల్డ్ కలర్గా కాకుండా ఒక డిఫరెంట్ గోల్డ్ కలర్లో అయితే ఉంటుంది. సో ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం నాకు నాతో ఉండే జ్యువెలరీలో. ఈ జుమ్కాలు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. ఏ దాంట్లోకి ఏ శారీలో కన్నా మనము వేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే నేను సండే బజార్లో తీసుకున్నాను. అరౌండ్ 800 పడింది అనమాట. ఇదైతే నాకు 250, ఇదైతే నాకు 100 పడింది అనమాట. నెక్స్ట్ వచ్చే ఐటమ్ అయితే ఇది జడకి వెనకాల వేసుకుంటాం కదా, జడ బిళ్ళలు అనేసి. ఇదైతే నేను సండే బజార్లోనే తీసుకున్నాను బెంగళూరులో. ఇదైతే అరౌండ్ నాకు 600 పడింది అనమాట. ఇలాగ కింద ఒక జుమ్కా ఇచ్చింటారు. నేనైతే ఇది కూడా ఫోటో అటాచ్ చేసి పెడతాను నేను ఎలా వేసుకున్నాను జడకి అనేది. ఇదే నా జడపిల్లల సెట్టు. ఇదైతే పెద్ద సౌరానికి అయితే పెట్టుకోవచ్చు మనము. కింద అయితే ఇలా జుమ్కి వచ్చి ఉంటుంది. ఇదైతే అరౌండ్ నాకు 600కి వచ్చింది. ఇది కూడా నేను బెంగళూరు సండే బజార్లోనే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా నచ్చింది దొరుకుతుంది. మనకు చాలా ప్రైజే చెప్తారు, మనం బట్టి మాట్లాడుకోవాలి. నాకు కూడా ఇది అరౌండ్ 1500 ఏమో చెప్పారు. నేను బట్ 600కి అయితే తీసుకున్నాను. అడిగి నేనైతే చాలా బాగా బార్గెనింగ్ చేస్తాను అనమాట. నేను ఇది ఎక్కువ రేటుగా తీసుకోను కాబట్టి నేను బాగా బార్గెనింగ్ చేసి అన్నీ తీసుకుంటాను. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, నేను డబల్ వేసినా కూడా ఇంత పొడుగు ఉంది. ఇది మనము లింక్స్ అనేవి తీసేసుకొని మనకి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు. నేనైతే పెద్ద సౌరానికి వేసుకున్నాను కాబట్టి ఇలాగా ఇది అనేది అతికిచ్చేసేసుకొని మనము ఇలాగ మనకి కింద వరకు మనకి వేసుకోవచ్చు అనమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చు. లేదు అంటే లింక్స్ అనేది మనము ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ ఈజీగా మనం అతికించుకోవచ్చు అనమాట. సో నేను అందుకనే తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చి నాతో ఉండేది ఇది వడ్డానము. ఇది ఫస్ట్ వడ్డానం నేను కొనిండేది. నాతో అసలు ఎప్పుడు వడ్డానమే లేదనమాట. ఇదైతే నేను అరౌండ్ 550 రూపీస్కో 450 రూపీస్కో తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అంటే సండే బజార్లోనే తీసుకున్నాను. చూసారా ఎలా ఉందో, కిందంతా ఇలా వస్తుందన్నమాట. సో ఇదైతే నేను ఒకసారి మీకు పెట్టుకొని అయితే చూపిస్తాను. సో ఇదన్నమాట. ఇది అరౌండ్ 450 రూపీస్ 500 పడింది. సో ఇది చాలా అంటే చాలా బరువుగా కూడా ఉంటుంది. మనకి ఏ శారీస్లో వెళ్ళినా కూడా రిచ్గా. ఈ వడ్డానంలో ఏంటంటే ఇలాగ మనకు లింక్స్ అనేది ఇచ్చింటారు. మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం పెట్టుకోవచ్చు. ఇలాగ కొక్కి ఇచ్చింటారు. సో మనకి ఎంతవరకు అయితే మనం అంతవరకు లింక్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. మన నడుముకి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇదేమైతే ప్రాబ్లం అయితే లేదు. నాతో ఉండేది నెక్స్ట్ ఇదనమాట. ఇది పెద్ద చౌకర్ లాగా. నాకు చాలా ఇష్టం ఈ చౌకరు. అన్ని అమ్మవార్లు వచ్చింటారు ఈ చౌకర్లో. ఇదే ఒక పెద్ద చౌకరు అండ్ 2 కమ్మలు వచ్చాయి అనమాట. సో ఇక్కడ కూడా అమ్మవారు ఉంటుంది. సో నాకు ఇది ఎంత పడిందంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు నాకు చెప్పిన రేట్ అయితే 600 చెప్పారు. నేనైతే 250కే తీసుకున్నాను. నేను చాలా బార్గెనింగ్ ఎక్కువ చేశాను అనమాట. సో వాళ్ళు నాకు ఇచ్చేశారు. నేను ఇంకా ఖచ్చితంగా తీసుకుంటాను. ఇలా అయితే ఉంటుంది ఈ చోకరు. సో మనము కరెక్ట్గా సెట్ చేసుకోవాలి దీన్ని. ఇలాగా కరెక్ట్ మెడ అంతా ఉంటుంది. ఇదైతే నాకు 250 రూపీస్కే వచ్చింది. అండ్ దీనికైతే 2 జుమ్కాలు అయితే వచ్చాయన్నమాట. ఇలాగా ఓకేనా. ఇదైతే సండే స్ట్రీట్ షాపింగ్లో అయితే నేను చేశాను. నాకు చాలా ఇష్టమైన చోకర్ ఇది. నా జ్యువెలరీలో అన్నిటికైనా నాకు చాలా ఇదే ఇష్టం అనమాట. ఇదైతే దీన్ని ఏమంటారో నాకు తెలియదు, జడ వేసుకున్నాక కింద వేస్తారు కదా, అదనమాట. కుచ్చిళ్ళు. ఇదైతే నాకు 120 రూపీస్ పడింది. షాప్లో కొన్నాను అనమాట. ఇది నేను ఒక
సైడ్ షాప్లో. ఇది తర్వాత నెక్స్ట్ ఇదనమాట. మనం వెనకల కొప్పు కట్టుకుంటే మనకు ఇది ఫ్లవర్స్ అనమాట, లిల్లీ ఫ్లవర్స్ ఇవి. ఇలాగ మనకి బండ లాంటి జడ కానీ కొప్పు వేస్తే మాత్రం దాని చుట్టూ ఇలా మనము వేసుకోవచ్చు అనమాట. ఇలాగ వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ 100 రూపీస్ పడింది. దీనికి ఒక బాక్స్ కూడా ఇచ్చారు నాకు, ఇలాంటి బాక్స్లో పెట్టి ఇచ్చారనమాట. ఇదైతే 100. నెక్స్ట్ నాతో ఉండే సౌరం అయితే ఇదనమాట. చాలా దుబ్బగా చాలా పొడుగ్గా ఉంటుంది, ఇలాగ వస్తుంది అనమాట ఈ సౌరము. చూడండి కింది వరకు, చాలా కింది వరకు వస్తుంది. ఇదైతే నాకు అరౌండ్ 300 రూపీస్ అయిందనమాట. ఇది సండే బజార్లో కొన్నాను నేను. చాలా మందంగా ఉంది ఈ సౌరము, చాలా బాగుంటుంది. సో నాతో ఉండే నెక్స్ట్ జడ కుర్చీ అయితే ఇదనమాట. ఆల్రెడీ ఫ్లవర్స్ పెట్టే ఉంటారు వీళ్ళు. ఇలాగ ఫ్లవర్స్ పెట్టి దాని మధ్యలో అమ్మవారిని పెట్టి చుట్టూ ఒక డిజైన్ లాగా పెట్టన్నారు అంటే ప్రతిదానికి అలానే ఉంటుంది ఇది. సో వాళ్ళే దీని కింద కుర్చీలు కూడా పెట్టారు. ఇదైతే అరౌండ్ 250 రూపీస్ పడింది నాకు, మొత్తం జడ అండ్ కుర్చీలు మొత్తం కలిపి. ఇది ఒక 250 రూపీస్ పడింది. సో వాళ్ళు చాలానే రేట్ చెప్తారు, మనం మాట్లాడే దాన్ని బట్టి మనకు తగ్గుతూ వస్తాయన్నమాట. నాకు ఇది 600 చెప్తే నేను 250 తీసుకున్నాను. ఇదన్నమాట నాతో ఉన్న జడ యాక్సెసరీస్. నాతో ఉండే ఇంకో వడ్డానం అయితే ఇదనమాట. ఇదైతే క్లాత్ పైన డిజైన్ చేసి ఉంటారు. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, గోల్డ్ కలరు. ఏ దాంట్లోకైనా మనకు ఫ్యాన్సీ శారీస్లోకి వేసుకోవచ్చు అనేది. ఇదైతే ఇలాగ వేసుకోవచ్చు మనము, ఇలాగ పైకి కొంచెం పైకన్నా కిందకన్నా ఇలా వేసుకోవచ్చు. దీనికైతే మనకి ఎలా ఇచ్చిండారంటే ఇలాగ ఒక హుక్స్ లాగా ఇచ్చినారు. ఈ లాస్ట్లో కూడా మనకి ఒక హుక్స్ లాగా ఇచ్చినారనమాట. ఇలాగ మనము దీన్ని టై చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇదైతే కరెక్ట్ 100 రూపీస్ అయింది నాకు సండే బజార్లోనే, బెంగళూరులో. ఇది చాలా బాగుంటుంది అండ్ మనకు డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్లో ఉంటుంది. ఇంత పొడుగ్గా వస్తుంది, డిఫరెంట్ కలర్లో అవైలబుల్లో ఉంటుంది. నేనైతే ఈ కలర్ గోల్డ్ కలర్ అయితే నాతో ఉండే నెక్స్ట్ ఐటమ్ అంటే జుంకాలు అనమాట. అంటే ఇది కమ్మలకి మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా, ఇలాగనమాట. ఇవైతే నేను ఈ 2 మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇవి అరౌండ్ నాకు 150 రూపీస్ అయితే పడింది. సో ఇలాగ మనకి జుంకా వచ్చి అండ్ వైట్ పూసలు అయితే వస్తాయన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి. నేను 1.5 year అయిపోయింది తీసుకొని. ఇవైతే చాలా బాగున్నాయి. మీషోలో అయితే అవైలబుల్లో ఉన్నాయి 150 రూపీస్కి. నాతో గోల్డ్ జ్యువెలరీతో పాటు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. ఇవైతే నేను 3 కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. మొత్తం 3 కలిపి నాకు 350 రూపీస్ అయింది. అంటే ఈచ్ 100 అయితే పడింది. ప్రతి ఒక్క దానికైతే ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. బట్ నేను ఇయర్ రింగ్స్ ఆడ మిస్ చేసుకున్నాను. ఇవొక్కటైతే ఇయర్ రింగ్స్ అయితే దొరికాయి అన్నమాట. ఇవైతే నేను పెట్టుకొని అయితే చూపిస్తాను. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అయితే ఇదనమాట. ఇదైతే ఇలాగా స్టార్గా వచ్చి ఉంటుంది, ఒక డాలర్ ఉంటుంది. ఇది 100 రూపీస్. దీని కమ్మలు కూడా వచ్చాయన్నమాట. ఇది మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎంత వీలైతే అంతగా. ఇలాగ మనకు స్క్రూ ఇచ్చారనమాట. సో మనం దీన్ని ఎలాగైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. ఇలాగా చాలా బాగుంటుంది. ఇదైతే సిల్వర్ జ్యువెలరీ. ఇదైతే నేను చాలా మంది మీషోలో కొన్నాను. ఇదైతే ఒక స్టీల్ ప్లేట్ లాగా వచ్చింది. ఇది క్వాలిటీ అయితే అంతగా బాగాలేదు, బట్ 100 రూపీస్కి ఇది వర్త్ అనమాట. నేను ఒకసారి ఇదైతే వేసుకొని చూపిస్తాను. ఇదైతే ఇలా ఉంటుందన్నమాట. ఒక పెద్ద డాలరు అండ్ చిన్న డాలర్స్ ఇటు సైడ్ అటు సైడ్. ఇదైతే 100 రూపీస్ మీషోలో. దీనికి కమ్మలు కూడా వచ్చాయి. నేనైతే ఇప్పుడు కమ్మలు పెట్టుకొని చూపించట్లేదు, ఎందుకంటే నాకు చెవులు కొంచెం నొప్పిస్తుంది అనమాట. అందుకే నేను నార్మల్గా కమ్మలు పెట్టుకోను. నేను పెట్టుకుంటే ఎక్కువ నాకు నొప్పిస్తాయి కాబట్టి నేను ఏవి పెట్టుకోవట్లేదు. దీనికైతే 2 ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. సో దీనిలాగే ఉంటాయి. ఇదైతే నాకు జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. ఏదైనా లెహెంగాలో కానీ ఏదైనా ఫ్యాన్సీ శారీలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే సిల్వర్ జ్యువెలరీ అయితే ఇదనమాట. ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో కుందన్స్ లాగా వచ్చింది. ఇది కూడా 100 రూపీస్. దీనికి కూడా మంచి కమ్మలు అనేవి వచ్చాయి, అవి నేనైతే మిస్ చేశాను. ఇదైతే మనము ఏదైనా ఫ్యాన్సీ శారీలో కానీ డ్రెస్లో కానీ వేసుకోవచ్చు. ఇదైతే ఇలాగా రౌండ్గా ఉంటుంది, మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట. నాతో ఉండే సిల్వర్ జ్యువెలరీలో ఇది సెకండ్ వన్ చాలా బాగుంటుంది. అయితే నాతో ఉండే జ్యువెలరీ సెట్ అయితే ఇదనమాట. ఇప్పుడు నేను బ్యాంగిల్ సెట్ కూడా చూపిస్తాను. నాతో అయితే చాలా లిమిటెడ్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. అన్ని మట్టివి కానీ వెల్వెట్ కానీ ఉంటాయి. నాతో అయితే కుందన్స్వి అండ్ హెవీ బ్యాంగిల్స్ అయితే ఉండవు. ఏవి థ్రెడ్ బ్యాంగిల్స్ అలాంటివి అయితే ఏవి ఉండవు. నాతో మట్టివి లేదా వెల్వెట్ అయితే ఉంటాయి. ఇవన్నీ నేనైతే సండే బజారు లేదా స్ట్రీట్ బజారు లేదా మీషోలో కూడా కొన్ని ఆర్డర్ పెట్టాను వెల్వెట్వి. ఇవైతే నాకు చాలా తక్కువకే ఒక సెట్ అయితే వచ్చాయి. ఇవైతే నేను చూపిస్తాను ఇప్పుడు. నాతో ఉండే బ్యాంగిల్స్ అన్నీ అరౌండ్ 100 లోపలే ఉంటాయి. ఇవన్నీ నేను స్ట్రీట్ షాపింగ్లో చేసినట్టు బెంగళూరులో. ఇవైతే గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇవి అరౌండ్ 80 or 50 రూపీస్ అయింది. ఇవి 12 వస్తాయి.
అన్ని స్టీల్ కలర్వి అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలానే సేమ్ ఇది 100, ఇవి 4 వస్తాయన్నమాట మధ్యలో పెద్ద పెద్దవి అండ్ స్మాల్గా ఇవి చాలా బాగుంటాయి. మనకి క్యాజువల్గా డ్రెస్సుల్లోకి కానీ లెహెంగాలో కానీ చాలా బాగుంటాయి అనమాట. ఇవి అయితే స్టీల్వి, సిల్వర్ ప్లేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి 4 కొన్నాను 100. సో వీటికైతే కింద ఇలాగ వచ్చి ఉంటుంది. సో 4కి వచ్చింది. ఇదైతే 4 కలిపి 100 అనమాట. నెక్స్ట్ ఇవి 2నే వచ్చాయి. సో ఇవి 2 కలిపి కూడా 100 అనుకుంటా అరౌండ్. ఇవైతే చాలా బాగుంటాయి. కుందన్స్ వచ్చినాయి మధ్యలో, ఎప్పుడైనా ఫంక్షన్స్కి మధ్యలో వేసుకోవడానికి, బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవడానికి ఇది చాలా బాగుంటాయి. ఈ సెట్ మొత్తం కలిపి నాకు ఎంతో అరౌండ్ తెలియదు, నాకు కాస్ట్ గుర్తుకు రావట్లేదు, ప్రైస్ గుర్తుకు రావట్లేదు. ఇదైతే ఇలా వచ్చిందనమాట. మధ్యలో ఇవి 5, 6 వచ్చాయి. ఇవైతే లాస్ట్లో ఇలా వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ఈ 2 బ్యాంగిల్సే కొన్నాను. ఇలాగా ఇవి మధ్యలో గోట్లు లాగా వేసుకోవచ్చు అనేసి నేను ఇది నా మ్యారేజ్కి వేసుకున్నాను. ఇవి చాలా బరువుగా కూడా ఉంటాయి. ఇవి 2 కలిపి 100 అనమాట. ఇంకా నెక్స్ట్ అన్నీ నాది కాస్ట్ అయితే గుర్తుకు రావట్లేదు. ఇవన్నీ వెల్వెట్ ఉన్నాయి నాతో. స్కై బ్లూ కలరు, ప్యారెట్ గ్రీన్ అండ్ మెరిండా కలర్ అనమాట. ఇవి 3 వెల్వెట్. ఇవే నాతో ఉండే వెల్వెట్వి. ఇంకా అన్నీ నాతో ఉండే ఇవి కూడా వెల్వెట్వి. ఇవి మనం మట్టివి అనుకుంటాం కానీ ఇవి వెల్వెట్వి అనమాట. 6 తీసుకున్నాను ఈ గ్రీన్వి, క్యాజువల్ యూస్కి వేసుకుందామని. బట్ ఇవి పోతున్నాయనేసి నేను తీసేసాను. ఇంకా నెక్స్ట్ నాతో ఉండేటివన్నీ ఇవి. నేను ఆల్మోస్ట్ రెడ్ గ్రీనే కొంటాను బ్యాంగిల్స్. ఇవన్నీ రెడ్ కలర్వి, అన్నీ మట్టివి అనమాట. ఇవైతే మధ్యలో కుందన్స్ వచ్చాయి. ఇవి కొంచెం 120 రూపీస్ అనుకుంటా, 12 బ్యాంగిల్స్. ఇంక ఇవన్నీ నాతో రెడ్ ఉన్నాయి. ఇవి ఒకటి నేను ఫస్ట్ టైం బ్రౌన్ కలర్ కొన్నాను, చూద్దాం ఎలా ఉంటాయి అనేసి. ఇవి మట్టివి. తర్వాత ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్స్ గ్రీన్ కలర్వి, ఇవి కూడా మట్టివి అనమాట. సో మా హస్బెండ్కి అయితే నేను బ్యాంగిల్స్ వేస్తే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడైతే బ్యాంగిల్స్ వేసుకొని ఉంటాను. బయటికి వెళ్తే 1-2 వేసుకుంటాను, ఇంట్లో ఉంటే మాత్రం అన్నీ చాలా బ్యాంగిల్స్ వేసుకొని ఉంటాను. సో ఇదండి నాతో ఉండే జ్యువెలరీ సెట్ అండ్ బ్యాంగిల్స్ సెట్. మీకు ఎవరికైనా కావాలంటే మీషోలో అయితే అన్ని అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బెంగళూరులో అయితే చాలా చీప్గానే దొరుకుతుంది. ఈవెంట్ జ్యువెలరీ తీసుకోవాలంటే వాళ్ళు హెవీ కాస్ట్ చెప్తారు, మనమైతే కొంచెం బార్గింగ్ చేసి కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. సండే టైమ్స్ ఏదైనా షాపింగ్ చేస్తే మనకు తక్కువగా కాస్ట్లో దొరుకుతాయి. ఇంకా మిగతా వీక్ డేస్లో చేసినాము అంటే చాలా హెవీ ప్రైస్ చెప్తారు. మనం ఎప్పుడైనా వీకెండ్స్లో షాపింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది. నేను అడ్రస్, లొకేషన్ అని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను.